ఈవిడ కేవలం ఒక ఉద్యోగిని మాత్రమే, నెల జీతం తీసుకున్నటువంటి ఉద్యోగిని. ఆవిడని టార్గెట్ చేయడం తప్పు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైన చర్యలు మానుకోవాలి. వైసీపీ నేతల భార్యలను చెల్లిగా భావించి పెళ్లి సంబంధం చుట్టానికి కూడా వైసీపీ నేతలు వెనుకాడరు, జగన్మోహన్ రెడ్డి గారు చెబితే అని చెప్పేసి ఈ ఏబిఎన్లో ప్రసారమైనటువంటి ఆ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. అది తప్పు. అయితే ఈవిడ ఒక మహిళ, మధురవాణి గారు. సో ఆవిడని ఇష్టానుసారంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఒక మంత్లీ శాలరీ తీసుకొని పనిచేసేటువంటి ఉద్యోగిని. ఆవిడ ఏది చదివమంటే చదవాల్సిందే. మీరు టార్గెట్ చేస్తుంటే సరే ఈవెన్ టార్గెట్ చేస్తాం, మరి ఎడిటర్లు, మరి అది విని ఎడిటింగ్ చేసిన ఎడిటర్లు కూడా వాళ్ళ ఫోటోలు కూడా తెచ్చుకుని వాళ్ళని టార్గెట్ చేస్తారా? అదేవిధంగా ఏబిఎన్ చీఫ్ ఎడిటర్ని టార్గెట్ చేస్తారా? సీఈఓని టార్గెట్ చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. సరే ఆర్కే గారు క్షమాపణ చెప్పాలి, సంస్థ యాజమాని అన్నారు కాబట్టి దాన్ని ఎవరో తప్పుపడరు ఆ స్టాండు. చాలామంది కూటమికి సపోర్ట్ చేసేటువంటి కాస్త మంచి మంచి అనలిస్టులు కూడా ఆ వ్యాఖ్యలు తప్పు, దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అన్నారు. ఆ తప్పు కాబట్టే పేపర్లో ప్రింట్ ఇవ్వలేదు. కేవలం వాళ్ళు ఈ పరిస్థితిని ఊహించారు కాబట్టి, ప్రజల నుంచి వ్యతిరేకతను ఊహించారు కాబట్టి పేపర్లో ప్రింట్ ఇవ్వలేదని చెప్పారు. ఆ తప్పే, 100% తప్పుడు మాట, అది బూతు మాటలు అయ్యి నా దృష్టిలో అయితే.